చట్నీ కోసమని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, 8 ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయ కలర్ మారే వరకు ఫ్రై చేసి వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే ఆయిల్లో 3 ఉల్లిపాయలు వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూత పెట్టి టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి ముందుగా వేయించిన ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి టమాటా కూడా వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, క్రష్ చేసిన 8 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై చేసి పచ్చడి వేసి 4-5 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే.